నమస్తే. ప్రస్తుతం మనం బాలనగర్లోని ఒక ఫ్రూట్ మార్కెట్లో అయితే ఉన్నాము. సో ఈ ఫ్రూట్ మార్కెట్లో చాలా వరకు చూసుకుంటే పండ్ల రేట్లు అంటే అడుగుదామంటే ఎట్లుంది, తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా ప్రైసెస్ అని చెప్పేసి అడిగే ప్రయత్నం మనం చేద్దాం. అయితే నార్మల్గా చూసుకుంటే కొంతమంది చెప్తున్న పరిస్థితి ఏంటంటే నిన్న మొన్న చూసుకుంటే కొంచెం తక్కువ ప్రైస్ ఉండే, కానీ ఈరోజు కొంచెం ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కొంతమంది చెప్తున్న పరిస్థితి. ఇంకొంతమంది చెప్తున్నారు ఏంటంటే ఏం పర్లేదు, రీజనబుల్ ఉన్నాయి రేట్స్, సో మరీ ఎక్కువ కూడా లేవని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇలా చాలా రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. సో ఇంకోటి ఇక్కడ ఉన్న బిజినెస్ పర్సన్స్ వాళ్ళు చెప్తున్నారు, ఎవరైతే పండ్లు వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఏంటంటే, సో ఇది మార్కెట్ అనేది ఫ్రూట్ మార్కెట్ ఏదైతుందో ఇంతకుముందు మనకి దిల్సుఖ్నగర్ ఆ ఏరియాలో దొరుకుతున్నాయి, కానీ ఇప్పుడు చాలా దూరం ఉన్న నేపథ్యంలో అంటే చాలా దూరం తీసుకెళ్లి అబ్దుల్లాపూర్ మెట్టు అటు సైడ్ తీసుకెళ్ళారు. సో అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ రానికి చాలా ఇబ్బంది అవుతుంది. సో ఆ ట్రాన్స్పోర్ట్ రేట్ వల్లనే ఇలా పెరిగిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఇక్కడ పండ్లు అమ్ముతున్న వ్యక్తితో మనం మాట్లాడదాం. చెప్పండి సార్. రేట్స్ అనేది ఎక్కువ అని చెప్తారు పబ్లిక్. రేట్స్ ఏమి ఎక్కువ లేదు, నార్మల్ రేటే అమ్ముతున్నాం సార్. ఏదైనా మనకు వచ్చిన రేట్ మీద ఒక రెండు మూడు రూపాయలు అటు ఇటు అమ్ముకోతాం సార్. రేటు పండగ సమస్య అంతా ఇప్పుడు నార్మల్ నడుస్తుంది సార్, అంత బిజీ ఏం లేదు. పబ్లిక్ తీసుకోవడానికి ఆలోచిస్తుంది, ఏమైనా కావాలంటే కొంచెం ఆలోచించుకొని తీసుకుంటున్నాను అనమాట. అంత పోయిన సంవత్సరం లెక్క ఈ సంవత్సరం అంత లేదు, బిజినెస్ తగ్గిపోయింది సార్. మార్కెట్లో అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మార్కెట్ దూరం అయిపోయింది. మనకి మెటీరియల్ రావాలంటే కొంచెం రేట్లు ఎక్కువ అవుతున్నాయి, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఎక్కువ అవుతుంది. వాళ్ళకి ఏమైనా మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఏమంటారంటే అడ్వాన్స్ ఇస్తాము అన్నట్టు ఇట్లా మాట్లాడుతున్నారు మార్కెట్ వాళ్ళు. వాళ్ళకి ఫస్ట్ అడ్వాన్స్ కట్టాలి, మేము దూరం అయిపోయింది, ఛార్జెస్ ఎక్కువ పడుతున్నాయి మా మీద. ఇప్పుడు ఏమైనా తీసుకొని రావాలంటే ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది ఇట్లా, కాబట్టి కొంచెం రేట్ కూడా అక్కడ కూడా ఎక్కువ ఇస్తున్నారు మాకు మార్కెట్లో. దాన్ని బట్టి ఒక 2-3 రూపాయలు మాకు వచ్చినట్టు మేము అమ్ముకుతున్నాం సార్. ఇప్పుడు వరకు మినిమం ఒక 1000 వరకు వచ్చినారు సార్. నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఒక 1000-1200 మంది వరకు వచ్చినారు. ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ ఉంది, నడుస్తుంది. ఇంకా ఎంత వస్తారు అన్నట్టు మాకు అంత లేదన్నమాట. పోయిన సంవత్సరం అయితే బాగుండే, ఇప్పుడు దానికి దీనికి ఆలోచిస్తే అంత లేదు. ఇప్పుడు కొంచెం తగ్గినట్టు ఉంది ఈ సంవత్సరము. సో లోకల్ గా ఇక్కడ పోలీస్ అంటే మనది రోడ్ పైన ఉంది కదా బిజినెస్. లేదు సార్, పోలీస్ కానీ జిహెచ్ఎంసీ కానీ వాళ్ళ తరఫున అయితే ఇప్పటివరకు మనకు ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు. బట్ ఏముందంటే రోడ్ మీద పెట్టకండి, ట్రాఫిక్ జామ్ చేయకండి, వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేసి చెప్తున్నారు సార్. వాళ్ళు జిహెచ్ఎంసీ తరఫున పోలీసుల సార్ తరఫున మాకు ఎట్లాంటి ఇబ్బంది ఏం లేదు సార్. నిన్న వరకు ఉన్న రేట్లు చాలా తక్కువ ఉండే, ఈరోజు పండుగ అనేసి విపరీతమైన రేట్లు ఉన్నాయి. వాటర్ మిలన్ వచ్చి 20 రూపాయల కేజీ ఉన్నది, 50 రూపాయల కేజీ అన్నారు. గ్రేప్స్ వచ్చేసి 50 రూపాయల కేజీ, 60 రూపాయల కేజీ ఉన్నాయి. ఈరోజు 80 రూపాయలు ఉన్నాయి. ఏది కొందామన్నా కొనేటట్టు లేదు, విపరీతమైన రేట్లు ఉన్నాయి. ఇక తప్పదు కాబట్టి, ఫెస్టివల్ కాబట్టి ఏదో కొద్ది కొనుక్కొని వెళ్దాం అనుకుంటున్నాం. ज्यादा नहीं लगा रहे, सस्ता। हाँ 50 को 2, 100 को 4, 60 रुपए किलो बेच रहे मार्केट में। यहाँ 50 को 2 है, 100 को 4। फिर इतना सस्ता बेच रहे ना, फिर क्या करना है, ईद पंडगा शिवरात्रि है। कैसा चल रहा है सर बिजनेस? हाँ बिजनेस ठीक है, अभी सभी अंगूर सब चल रहा है। तरबूज वगैरह लास्ट ईयर थोड़ा ये था, अभी ठीक बिक रहा है सब भी। बड़ा तरबूज है, जम्बू तरबूज है, सबसे फैमिली पैक सबसे बड़ा वाला है। और हमारे पास एक्सपोर्ट का अंगूर भी है, बाहर का उधर सभी एक्सपोर्ट का। खजूर वेराइटीज का बहुत सारा मिलता है इधर हमारे पास। ऑरेंज है, कीवी है, ड्रैगन फ्रूट सभी है, सब कुछ अच्छा बिक रहा है। शिवरात्रि का अभी ज़रा धूप ज़्यादा है, पब्लिक थोड़ा ये है, इवनिंग के टाइम पे थोड़ा रश ज़्यादा रहता है। अभी तो सुबह के टाइम में था, लोग ज़रा फास्टिंग में रहते हैं ना, तो इवनिंग के टाइम पे ज़्यादा आते हैं, शाम के टाइम पे। रेटा सस्ता है, अभी देख रहे हैं ना, तो अभी सभी सुबह तरबूज 100 का 4 दे रहा है आराम से। क्या रेट सभी सस्ता है, ज़्यादा नहीं, क्योंकि आज का आज खत्म करना पड़ता है, बचा दिए तो खराब हो जाता माल पूरा। तो मार्केट बहुत दूर है ना, अब्दुल्लापुर मेट्रो साइड चलेगा मार्केट, तो उधर से ट्रांसपोर्ट चार्जेस भी ज़्यादा, ट्रांसपोर्ट चार्जेस ज़्यादा हो जा रहा है। अभी पहले क्या था, इधर ही कुत्तापेट मार्केट से लाते थे, इजी रहता था, हम लोग जा सकते थे। अभी क्या है, एक ट्रिप करना बोले तो पूरा दिन जाता है एक ट्रिप लाने के लिए, वो एक तकलीफ है थोड़ा, क्या कर सकते हैं, अब चलता है। ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండాలనేసి వీళ్ళు రీజనబుల్ రేట్లు అమ్ముతారు. పండుగకు అందరికీ అనుకూలంగా ఉండాలనేసి, గొప్ప బీద అందరు ఉంటారు కాబట్టి అందరికీ అనుకూలంగా ఉండాలనే ఈ ఇవాళ శివరాత్రి, మహాశివరాత్రి ప్రతి ఒక్కరికి పండుగ కావాలనే రీజనబుల్ రేట్లు అమ్ముతారు ఇక్కడికి.
కొంచెం తక్కువనే ఈరోజు కొంచెం ఎక్కువనే అన్నట్టు కొంతమంది చెప్తున్న పరిస్థితి. ఎక్కువ అంటే ఏం లేవు, ఇవాళ రీజనబుల్ ఉంది. అసలు రోజు కన్నా ఇవాళ రీజనబుల్ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క చాలా మంది తీసుకుంటారు కాబట్టి ఇవాళ అందరికి పండుగకు అనుకూలంగా ఉండాలనే రీజనబుల్ రేట్లు పెట్టారు. సో ఇది మార్కెట్ లో ఫ్రూట్ ప్రైసెస్ ఉన్న పరిస్థితి. కొంతమంది చెప్పడం ఏం జరుగుతుందంటే కొంచెం తక్కువ ఉన్నాయని చెప్తారు, కొంతమంది ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు, కొంతమంది నార్మల్ గా ఉన్నాయి, ఎలాంటి ఎక్కువ ప్రైసెస్ రీజనబుల్ రేట్లే ఉన్నాయని చెప్తున్న పరిస్థితి. సో ఇటు బిజినెస్ పర్సన్స్ అడిగితే వాళ్ళు ఏంటంటే మార్కెట్ దూరం అవ్వడం వల్ల అండ్ ఈ రోజు ఫెస్టివల్ కాబట్టి ఈ రోజే కంప్లీట్ గా అమ్మేసేయాలి మేము, ఒకేలా ఉంచి పెడితే రేపటికి అన్ని వేస్ట్ అయిపోయి. సో అందుకని మేము తక్కువ రేట్ అయినా పర్లేదు అమ్మేస్తున్నాం, జస్ట్ 2 to 3 రూపీస్ 5 రూపీస్ అట్లా మార్జిన్ తీసుకొని అమ్ముతున్నాం అని చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో రాణా ప్రతాప్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.